ఉప్పాల హారిక గారంటే మాకు సొంత అక్కలాంటి వాడు. ఎందుకంటే ఒక గౌడ బిడ్డ జిల్లా పరిషత్ చైర్మన్ అయిందంటే ఆవిడ వైసీపీ కావచ్చు, మేము తెలుగుదేశం కావచ్చు, కానీ జిల్లా పరిషత్ చరిత్రలో ఒక గౌడాస్కి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చినందుకు మేము గౌడాస్ అందరం కూడా చాలా సంతోషించాం. పార్టీలు వేరైనా కులపరంగా నేను పెడన నియోజకవర్గం బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఉప్పాల హారిక గారికి దగ్గరుండి శుభాకాంక్షలు చెప్పాం. కానీ మరి మన జోగి రమేష్ ఉన్నాడు ఎలవ, వాడు ఇప్పుడు మీకు విలేకరులు మీరందరూ సీనియర్లే, వాడు ఒక గ్రూప్లో పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా అండి? నా రక్తం గౌడాసు, నా రక్తం, నా చెల్లి అని మాట్లాడుతున్నాడు. తర్వాత నా రక్తంలో, నా చెల్లిలో, నా గౌడాసు జోలికి వస్తే ఊరుకునేది లేదన్నాడు. ఒరే ఎడవా, ఆవిడ జడ్పీటీసీగా పోటీ చేయకోకుండా ఎవరు ఆపారు? ఆవిడ ఎక్కడ పుట్టింది, ఆవిడ ఎక్కడ పెరిగింది, ఆవిడ ఎక్కడ పోటీ చేసింది? జడ్పీటీసీగా పోటీ చేస్తే జిల్లా పరిషత్ చైర్మన్ అవుద్దని చెప్పి పెడన నియోజకవర్గంలోనే పోటీ చేయకోకుండా అవతల నియోజకవర్గంలో పోటీ చేసే విధంగా ఆమెను ఓడించడానికి ప్రయత్నం చేసింది జోగి రమేష్ కాదా? మరి అప్పుడేమైంది? గౌడు కులం, నా రక్తం ఏమైంది? మరి జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతుంటే చైర్మన్ గారిని నుంచోబెట్టి వీళ్ళందరూ కుర్చీలో కూర్చున్నారు. మీరు విలేకరులు ఒక పేపర్లో వచ్చింది, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి చేయలేదు అని. మరి అప్పుడేమైంది? కులం గౌడు కులం, నువ్వు గౌడాసే కదా, మరి నా సోదరిని నుంచోబెట్టారని చెప్పి మరి నీకు ఏమైంది? ముసలి కన్నీరు కాక్తం కాదు, కడుపులో ప్రేమ పెట్టుకుని కౌగులించుకోవడం కాదు, కడుపులోనేమో కత్తులు తోకనే నీకు. నువ్వు ఒక కుక్క తందు. జోగి రమేష్ అన్న కూడా ఒక కుక్క, ఎందుకంటే పెడల్లో పోటీ చేశాడు. కుక్క అట్లాగే కొంపలంట తిరుగుతూ ఉంటుంది ఇళ్ళంట. జోగి రమేష్ అన్నాడు పెడంలో పోటీ చేశాడు, మైలవరంలో పోటీ చేశాడు, మరి పెనమలూరులో పోటీ చేశాడు. అసలు నీకు ఒక ఇన్ఛార్జి, ఒక సీటు అనేది ఏమైనా ఉందా నీకు? మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. గత 5 సంవత్సరాలు ఆ హారిక గారిని ఎలా హింసించాము, ఎలా ఇబ్బంది పెట్టాము, ఆవిడని పెడన నియోజకవర్గంలో ఏ మీటింగ్లు పిలిచారండి ఉప్పాల హారిక గారిని? ఈ జోగి రమేష్ మినిస్టర్గా ఉండగా ఎంత అవమానాలు వాళ్ళకి. మరి ఈ కార్యకర్తలు చాలామంది బండుమిల్ నాయకులు యూట్యూబ్ ఛానల్స్లో ఉప్పాల హారిక గారికి అన్యాయం జరిగింది, ఉప్పాల మహిళ, గౌడ మహిళ అని వాట్సాప్లో పెడుతున్నారు. అప్పుడు ఏమేసాడు